గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రేఖ. నేను షార్జాలో నుంచి మాట్లాడుతున్నాను, దుబాయ్ షార్జా. ఈరోజు నేను ఫస్ట్ టైం ఒక వీడియో పెట్టబోతున్నా, వంట వీడియో. మేము 25 ఇయర్స్ అయింది దుబాయ్కి వచ్చి షార్జాకి, కానీ ఇంతవరకు ఒక వీడియో కూడా పెట్టలేదు. నాకు తెలియదు వీడియో ఎలా చేస్తారా అనేది యూట్యూబ్. మా పాప 12 ఇయర్ అయింది మాకు, అంటే పట్టుబట్టింది అనమాట. మా అమ్మ చెయ్యాలా యూట్యూబ్ కావాలా, ఎందుకంటే తను చాలా షార్జా ఇండియన్ స్కూల్లో అంటే ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవి చాలా చేసింది. అవన్నీ అప్లోడ్ చేయాలా ప్లీజ్, నేను పెట్టుకుంటాను యూట్యూబ్ అంటే నేను కష్టపడి వేరే వాళ్ళతో అడిగి కాళ్ళు చేతులు ముక్కి వాళ్ళకి కొంచెం పెట్టివ్వండి అంటే పెట్టించారు. నేను ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్నాను, అది మీకు చూపిద్దామని. చూడండి, ఇది వచ్చి ముల్లంగి ఆకు. ముల్లంగి అంటే దీన్ని పచ్చడి చేస్తారు, కాకపోతే నేను కూరలాగా చేస్తున్నాను. దానికి కావాల్సింది ముల్లంగి ఆకుతో సహా కావాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేపుకోవాలండి. ఇది వేపుకొని దంచి పెట్టుకోవాలా. తర్వాత చూపిస్తానండి. ఇక్కడ నాకు మ్యారేజ్ అయింది కేరళ అతనితో అనమాట. ఇక్కడైతే అతనైతే అంటే కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తారు, కాకపోతే నేను ఈరోజు సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ అంటే అరబీస్ వాళ్ళది నూర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ ఫేమస్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. నేను అదే చేస్తున్నాను, అది చేసి చూపిస్తానండి. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేగినాక ఇంకా టమాటాలు, ఆకుకూర వేయడము. ఈ మసాలా వచ్చి నూరు పెట్టుకున్నాను. మాకు ఇక్కడ దంచేదానికి రోల్ లేదనమాట, అందుకని మిక్సీలో వేసానండి. నేను ముందు మీకు చూపించిన మసాలాలని. వంట మొత్తం చూపించేదాన్ని. గ్యాస్ దగ్గరికి ఫోన్ తీసుకెళ్ళాలంటే భయం అండి, అందరూ అంటున్నారు కదా వేడికి పగులుతుంది అని, అందు గురించి చూపించట్లేదు. నేను టమాటాలు వేసానండి. టమాటాలు వేసి కొంచెం వేగిన తర్వాత టమాటాలు ఇప్పుడు వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది కాశ్మీరీ చిల్లీ అండి. ఇది వేస్తే పచ్చిమిరపకాయలు వేసాను కదా, అందుకు కారం సరిపోతుంది. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఉప్పు వేస్తున్నానండి. బాగా ఇవి మగ్గాలన్నమాట. ఈ టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి. చూడండి, మగ్గిపోయాయి. ఇంకా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మనము రుబ్బుకున్న ఈ మసాలా లేదా ఇది ఇందులో వేసేద్దాము. వేసి ఇది బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆకు అనేది మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఆకు అనేది ఇది ఇందులో వేసేయడమే. ఇంకొక నిమిషం మగ్గితే సరిపోతుంది. ఇందులో వేసి ఉడికిన తర్వాత దించడమే, ఇంకా వేరే ఏం లేదండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పాను కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వీడియో ఎలాగొచ్చిందో ఏమో నాకు తెలీదు, ఎందుకంటే అంత క్లియర్గా చేయడం నాకు రాదనమాట. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. మా పాప స్కూల్కి వెళ్ళింది, వచ్చిన తర్వాత నేను చూపిస్తానండి. కూర అయిన తర్వాత కూడా నేను చూపిస్తానండి. బాగా ఉడుకుతుందండి. ముల్లంగిలో చాలా ఎక్కువ నీరు ఉంటుంది కదా, అందుకని నీరు వచ్చింది. నీళ్ళు అనేది అసలు నేను పోయలేదు. కొంచెం ఇంకొక 5 నిమిషాలు ఎగిరితే సరిపోతుందండి. తర్వాత చూపిస్తాను. ఫైనల్గా కూర దండి ఇలాగైంది. ఒక్క వాటర్ చుక్క కూడా లేకోకుండా డ్రైగా. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఎందులో కన్నా కానీ బాగుంటుంది. ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది.
తర్వాత వచ్చి వీడియో అంత బాగలేకపోతే ఏమీ అంటే కోప్పడద్దండి, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అందు గురించి అందరూ చూస్తే లైక్ చేయండి, అభిప్రాయం చెప్పండి. తర్వాత నేను అబుదాబీకి టెంపుల్కి వెళ్ళాను, ఆ వీడియో పెట్టాను, అది చూడండి. గుడి చాలా ప్రసిద్ధమైన గుడి ఇది. అంటే వరల్డ్లో ఫేమస్ సెకండ్ వచ్చిందంటే ఈ గుడి. చూడండి, చూసి మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.